ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు తన సామాజిక బాధ్యతను చాటుకుంటూ మరోసారి పింక్ ప్రామిస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మే 9న జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగే పోరును ఈ ప్రత్యేక మ్యాచ్గా నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. ఔరత్ హైతో భారత్ హై అనే నినాదంతో మహిళా సాధికారతను ప్రోత్సహించడం ఈ వినూత్న చొరవ ప్రధాన ఉద్దేశం. ఈ మ్యాచ్లో ఆటగాళ్లు తమ సాధారణ జెర్సీలకు బదులుగా మహిళల గౌరవార్థం రూపొందించిన ప్రత్యేక గులాబీ రంగు జెర్సీలను ధరించి మైదానంలోకి దిగుతున్నారు. నాసిక్కు చెందిన సమీక్షా రామేశ్వర్ రూపొందించిన ఈ జెర్సీపై రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్ మద్దతు పొందుతున్న మహిళల పేర్లను ముద్రించడం విశేషం. ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలైన లక్ష్యం ఏమిటంటే గ్రౌండ్లో ప్లేయర్లు బాదే ప్రతి సిక్సర్కు ప్రతిఫలంగా 6 గ్రామీణ ఇళ్లకు రాజస్థాన్ రాయల్స్ సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. గత 2 ఏళ్లలో ఈ పద్ధతి ద్వారా సుమారు 780 ఇళ్లలో వెలుగులు నింపిన ఈ జట్టు ఈ ఏడాది ఆ సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. కేవలం విద్యుత్ అందించడమే కాకుండా సంభార్ ప్రాంతంలోని మహిళలకు సోలార్ ప్యానెల్స్ నిర్వహణలో శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేస్తోంది. మార్పు అనేది ఒక వ్యక్తితో మొదలై సమాజం అంతటా ఎలా విస్తరిస్తుందో తెలియజేసేలా ఈ జెర్సీ డిజైన్ను రూపొందించారు. క్రికెట్ ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడమే తమ లక్ష్యమని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం పేర్కొంది. క్రీడలను సామాజిక చైతన్యానికి వేదికగా మార్చిన రాజస్థాన్ రాయల్స్ కృషిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మాన్సింగ్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కేవలం ఆట కోసమే కాకుండా అనేక కుటుంబాల్లో వెలుగులు నింపే గొప్ప ఆశయంతో సాగనుంది.